వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక టమోటా, ఒక ఆనియన్ మీడియం సైజుది ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పులో చింతపండు వేసి నీళ్లు పోసి అందులోనే ఉప్పు బెల్లం వేసి నానబెట్టాలన్నమాట. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిక్సీ వేసిన కారము ఒక కప్పులో తీసుకోండి. తర్వాత బాండ్లీ పెట్టి స్టవ్ అంటించేసి 2 స్పూన్ల నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. జీలకర్ర, ఆవాలు బాగా చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసి బాగా కలపాలి. అది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ టమాటో ముక్కలు వేయాలి. టమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. చూడండి, టమాటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా కారము, ఆ కారం కొంచెం వేయాలి. 1/2 స్పూన్ వేయాలి. 1/2 స్పూన్ వేస్తే చాలా, ఎక్కువ వేస్తే కారం అయిపోతుంది. 1/2 స్పూన్ వేసేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం పసుపు కూడా వేయాలి. చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలపాలి. చూడండి, బాగా కలుపుతున్నా నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయినట్టే. ఎర్రగడ్డ, టమాటా ముక్కలు. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా మనము, ఉప్పు బెల్లం వేసి ఆ నీటిని పోయాలి. ఎక్కువ పోసుకోకండి, చూసి మళ్ళీ అయినా పోసుకోవచ్చు. తక్కువ అనిపిస్తే కొంచెంగా పోసుకోండి. పులుపు ఎక్కువైతే మళ్ళీ మనం ఏం చేయలేం కాబట్టి. ఇప్పుడు పుట్నాల పప్పులు అంటారే మీరు, మేమైతే పచ్చిశనగపప్పు అంటాము. ఆ పప్పులు మిక్సీలోకి వేసి పౌడర్ చేయాలి. దాంట్లో ఏం వేయకూడదు, ఓన్లీ పప్పులు మాత్రమే వేసి మిక్సీ పట్టాలి. ఆ పొడి ఉంటుంది కదా, ఆ పొడి 2 స్పూన్లు ఒక గిన్నెలో తీసుకొని తగినన్ని నీళ్ళు పోసి నీళ్ళగా కలపాలి. నీళ్ళు పోసి బాగా కలిపిన తర్వాత దాన్ని మనం పొయ్యి మీద మగ్గిస్తున్నాం కదా, దాంట్లో వేసేయాలి. బాణలీలో వేసి బాగా కలపాలి. ఎందుకంటే గడ్డలు కట్టేస్తుంది, కలపకపోతే గడ్డగడ్డ అయిపోతుంది. కాబట్టి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇంకా మనకి చిక్కగా ఉంది అనిపిస్తే ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. చిక్కగా అయిపోయింది నాకు, అందుకే మళ్ళీ కొంచెం నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ బాగా కలపాలి. పుల్ల పుల్లగా, తీయగా, కారంగా భలే ఉంటుందండి ఇది గొజ్జు. చిత్తూరు స్పెషల్ గొజ్జు ఇది అనమాట. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతే అండి, పొంగల్లోకి గొజ్జు రెడీ. మనం గిన్నెలోకి సర్వ్ చేసుకొని చూడండి, పొంగలి గొజ్జు టేస్ట్ సూపర్ ఉంటుంది. కాంబినేషన్ అదిరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.